రెండేళ్ల తర్వాత మళ్లీ వినాయక మండపాల దగ్గర భక్తుల సందడి కనిపిస్తుంది. గణపతి బప్ప మోరియా అంటూ పెద్ద సంఖ్యలో భక్తులు పూజలు చేస్తూ పాటలు పాడుతూ ఆది దేవుడిని కొలుస్తున్నారు. అయితే ఈ నెల 9న జరిగే వినాయకుల నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై మండపాల నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇండ్లలో ప్రతిష్ఠించిన వినాయకులు, కాలనీల్లో చిన్న సైజ్ విగ్రహాలను చాలా మంది 3వ రోజు నిమజ్జనం చేస్తారు. మరికొందరు 5వ రోజుకి ప్లాన్ చేస్తున్నారు. ఎక్కువ మంది 9వ రోజు నిమజ్జనం చేస్తారు. అయితే ఆ రోజు చాలా వాహనాలు ఇప్పటికే బుక్ అయ్యాయి. ట్రాలీలు, లారీలు, ఓపెన్ టాప్ వెహికల్స్ కు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే విగ్రహాలను ఎక్కువ ధర పెట్టి కొన్నామని, డీజిల్ రేట్లంటూ వెహికల్స్ రేట్లు కూడా బాగా పెంచారంటున్నారు మండపాల నిర్వాహకులు. ఈ సంవత్సరం కొంచెం విగ్రహాల రేటు చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువైపోయాయి. సో లాస్ట్ ఇయర్ కరోనా వల్ల ఇప్పుడు విగ్రహాల రేటు కానీ ట్రాన్స్పోర్టేషన్ రేటు కానీ చాలా పెరిగింది. దీనికి కొంచెం ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని మా ఆలోచన. పోయినసారి 10,000, 15,000 విగ్రహం తీసుకొచ్చాము. ఇప్పుడు అదే విగ్రహం 40,000గా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ మినిమం ఒక ఓపెన్ పెద్ద లారీ మాట్లాడితే మినిమం ఒక 30,000, 40,000 రూపాయలు తీసుకుంటున్నారు. చిన్న ట్రాక్టర్ అయితే 10,000, 15,000 తీసుకుంటున్నారు. కొన్ని పెద్ద బుక్ ఫస్టే ఒక 1 month ముందునే బుక్ చేసేసుకోమంటున్నారు. మనం ఇప్పుడు రేపు పండగ ఈరోజు వెళ్ళి మనం అడిగామనుకోండి, ఈరోజు అడిగితే ఆల్రెడీ బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు బండి లేదు, మళ్ళీ అదే 10,000, 15,000కి వచ్చే బండి మనకి 30,000, 40,000 ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్కే అడుగుతున్నారు. ఓన్లీ బొమ్మకే 50% ఖర్చు అయిపోతుంది. ముందులో మనకంత ఖర్చు లేకుంటుండే. గణేష్ నిమజ్జనానికి ఎక్కువ మంది ఓపెన్ లారీల కోసం చూస్తుండగా వాటి కిరాయి ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ చిన్న సైజ్ ట్రాలీ 5 నుంచి 7,000 ఉంటే ఇప్పుడు 10,000 వరకు పెరిగాయి. లారీలకైతే సైజును బట్టి 20,000 వరకు అడుగుతున్నారు. డీజిల్ రేట్లు పెరిగాయని ట్రాఫిక్లో లీటర్ 3-4 కిలోమీటర్లు కూడా రాదంటున్నారు వెహికల్స్ ఓనర్స్. డ్రైవర్లకి 24 గంటలకు 3,000 దాకా ఇస్తున్నామన్నారు. కోవిడ్ ఎఫెక్ట్తో 2 ఏళ్లుగా గిరాకీ లేక ఇబ్బంది పడ్డామని, ఈ పండగకి బుకింగ్స్ బాగా ఉన్నాయన్నారు. 2 years నుంచి ఏం లేదు, ఏం సంపాదలేదు. మేము ఎప్పుడు డీజిల్ రేట్ కూడా పెరిగింది. డ్రైవర్కి డీజిల్కి అంతే పోతుంది. మాకి అంత సంపాదనం లేదు. మళ్ళీ ఏం సంపాదిస్తాం? డ్రైవర్కి 3,000 పోతుంది. ఒక వెహికల్కి మేము 10,000 తీసుకుంటున్నాం. ఫస్ట్ 4 days, 4 daysకి 10,000, ఇంకా 6 to 11 daysకి 20,000 పైన తీసుకుంటున్నాం. డీజిల్ అయితే మామూలుగా ఫుల్ పోతుంటుంది సార్. ఎవరేజ్ ఇప్పుడు 7-8 వచ్చే కాడ అప్పుడు 3-4 వస్తుంటుంది. ఫస్ట్ గేర్ తప్ప లేదు కదా. పెద్ద వెహికల్ అయితే 6 వస్తుంది. ట్రాఫిక్ వెహికల్ ఇంకా 3-4 ఎక్కువ రాస్తుంది. ఫస్ట్ గేర్ కదా, సెకండ్ గేర్, థర్డ్ ఇట్లా మార్చు స్పీడ్ పోతుంటే మైలేజ్ వస్తుంది. చేస్తే మ్యాక్సిమం 8,000 వరకు 2 days 24 hour ఛార్జెస్ చేస్తాం మేము. 7 వరకు ఇప్పుడు ఇవాళ పొద్దున పోతే మళ్ళీ రేపు పొద్దున వస్తుంది బండి. అంతవరకు ఛార్జ్ చేస్తాం ఇంక్లూడింగ్ మొత్తం. రాష్ట్రంలో లారీలు, ట్రాలీలు లక్షల్లో ఉన్న వినాయక విగ్రహాలు అంతకు రెట్టింపుగా ఉన్నాయి. దాంతో చాలా చోట్ల మండపాల నిర్వాహకులు లారీలను ముందే బుక్ చేసుకున్నారు. పెరిగిన ధరలతో భారీ వెహికల్ కిరాయి 20,000 నుంచి 30,000 వరకు ఉందన్నారు. కొన్ని ఏరియాల్లో పోలీసులు బలవంతంగా వినాయక మండపాలకు తమ వాహనాలను తరలిస్తున్నారని ఆరోపించారు లారీ యూనియన్ల నాయకులు. దౌర్జన్యంగా రోడ్ల మీద టెంట్లు వేసుకుని వినాయక నిమజ్జనం పేరు మీద ఇతరత్ర సరుకు రవాణా చేసే వాహనాలను దౌర్జన్యంగా ఆపి వినాయక నిమజ్జనం పేరు మీద మంటప నిర్వాహకులకు అప్పచెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాకు మా ఉపాధిని కంటికొట్టడం, మా స్వేచ్ఛకు భంగం కలిగించడం, మా హక్కును భంగం కలిగించడమే. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిన కిరాయ మాకు గిట్టుబాటు కాదు. నవరాత్రుల పూజల కోసం వినాయకుడి విగ్రహం పూజలతో పాటు నిమజ్జనానికి తీసుకువెళ్లే వెహికల్స్ కి అయ్యే ఖర్చు తడిసి మోపడవుతుందంటున్నారు మండపాల నిర్వాహకులు.